నమస్తే మేడం. వైఎస్ విజయమ్మ గారు, ఆయన కుమారుడు వైఎస్ జగన్, అలానే కోడలు వైఎస్ భారతి పైన సరస్వతి షేర్ల విషయంలో కోర్టులో అయితే ఒక కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అలానే భారతి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ షేర్లు తమకు ఇచ్చేయమని చెప్పేసి మాట్లాడుతున్నారని, ఇది విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి విజయమ్మ గారు ఒక కౌంటర్ దాఖలు చేశారు. వాళ్ళు చెప్తుంది పూర్తి అవాస్తవం అని, తన కుమార్తె షర్మిలకి అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆయన తల్లి, చెల్లి, అలానే ఆయన రిలేటివ్స్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నటువంటి తరుణంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సాక్షాత్తు కన్నతల్లి అయినటువంటి వైఎస్ విజయమ్మ గారే జగన్మోహన్ రెడ్డి మీద కోర్టులో కేసు వేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో ఇలా ప్రజలు తనకు నమ్మకుండా 151 సీటుకి 11 సీట్లు ఒప్పచెప్పారంటే వాళ్ళ కుటుంబంలోనే గొడ్డలి పోటు, హత్యాచారాల పోట్లు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే నడుస్తుంటేనే అక్కడ సమాధానం చెప్పలేకపోయినా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య మీద చెల్లి తన బాబాయ్ కూతురు ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరిగింది. తను 5 సంవత్సరాల పరిపాలనలో సీఎంగా ఉన్నప్పుడు కూడా చెల్లి గురించి పట్టించుకోకుండా చెల్లిని కూడా బాబాయ్ కూతుర్ని చంపడానికి కూడా ప్లాన్ వేసిన జగన్మోహన్ రెడ్డి 420. రెండోది, ఈ 420 గురించి తన కుటుంబం గురించే మాట్లాడటానికి, తన కుటుంబం గురించే ఉన్న చూసుకోవడానికి చేతగాని వాడు ఈ ఎమ్మెల్యే, పులివెందల ఎమ్మెల్యే ఇవాళ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ నారా లోకేష్ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు. నిన్నో మొన్న చూసాం మనం టీవీలో, మేము 30 సంవత్సరాలు మళ్ళీ సీఎంగా ఉంటామని. అరే బాబు, నీ తల్లి, నీకు జన్మించిన తల్లి నీ మీద కేసేసిందంటే నువ్వు ఎంత కసాయి కొడుకు అనేది నువ్వు ఆలోచించుకో. నువ్వు కాదు, ప్రజలు ఆలోచించుకున్నారు. ఎందుకంటే నీ రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి మీద నువ్వు కేసు, నువ్వు నీ పెళ్ళంకి డబ్బు పిచ్చి, నీకు ఆస్తులు పిచ్చి. ఏంటంటే మీ పిచ్చిలో ఇవాళ రక్త సంబంధాన్ని కూడా మర్చిపోయిన కుటుంబము 420 జగన్మోహన్ రెడ్డిది. ఆ రకంగానే ఏ తల్లి అయినా కూడా బిడ్డ మీద కేసేసిద్దా? ఎక్కడైనా ఉందా? ఎవరేస్తారు? ఎవరో తెలియని వాళ్ళు, చదువు సంతా లేని వాళ్ళు ఎక్కడో ఒక 1000 మందిలో ఒక తల్లి తెలియక వేసింది నా బిడ్డ చూడట్లేదు అని. ఇవాళ చదువు ఉండి ఒక ఇంట్లో 2 సీఎంలు చేసి నీ తండ్రి సీఎంగా ఉన్నాడు, నువ్వు సీఎంగా 5 ఏళ్ళు నాశనం చేస్తానికి ఉన్నావు ఆంధ్ర రాష్ట్రం. ఆ రకంగా చేసిన కుటుంబంలోనే ఇలా హైకోర్టులో వచ్చి కౌంటర్లు దాఖలు చేసిందంటే నీ తల్లి, నీ జీవితం ఎందుకు 420 జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాము. ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించుకొని, నీ కుటుంబంలో ఏం జరుగుతుంది, నీ కుటుంబం వాళ్ళు ఎందుకు నీకు రోడ్డు మీద లాగుతున్నారు, నువ్వు ఎంత గలీస్ ఎదవని వాళ్ళు చెప్తున్నారు, నీ జన్మించిన తల్లి ఎందుకు చెప్తుందని అక్కడ మాట్లాడి నువ్వు నారా లోకేష్ గురించి మాట్లాడు. నువ్వు తెలుగుదేశం పార్టీ గురించి ఏలు పెట్టి చూపించడానికి అర్హత లేనివాడివి. ఎందుకంటే నువ్వు సైకో, డబ్బు కోసము, ఆస్తి కోసం, నీ సీఎం సీట్ కోసం తండ్రిని చంపటానికి నీ చెయ్యి ఉందని ఆనాడే 2009లోనే చెప్పుకున్నారు నీ బంధువులే కాదు, అది సత్యం. రెండోది, తండ్రి శవం అక్కడ దొరకపోయినప్పుడే నాకు సీఎం సీట్ కావాలని ఎత్తుక్కున్న కొడుకువి నువ్వు. అంటే ఎంత దుర్మార్గుడు అనేది ఆ తల్లికి తెలుసు, ఆ విజయలక్ష్మి అమ్మకి తెలుసు. ఎందుకంటే ఇట్లాంటి ఓడు ఆస్తి వంక పెట్టైనా కూడా నన్ను కూడా చంపుతాడని ఆమె కూడా భయప్రాంతాలు అవుతుంది. అందుకనే నువ్వు వేసిన కేసుకి, నువ్వు నీ భార్య భారతిరెడ్డి నువ్వు వేసిన కేసుకి నీ తల్లి ఇవాళ కౌంటర్ వేసింది హైకోర్టులో. సిగ్గుందా నీకు? సిగ్గున్న జన్మేనా నీకు? ముందు నువ్వు నిజంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ కేసుల గురించి అంతా కూడా నువ్వు మాట్లాడుకొని, నీ బాబాయ్ గొడ్డలి పోటీ గురించి కూడా నువ్వు ఒక సీఎంగా ఉండి కూడా చేయలేక కాదు, హత్య చేసింది నువ్వే కాబట్టి ఆనాడు హత్య చేసేసి నారావారి హత్యని రాశావు. న్యాయం అనేది ఎప్పటికైనా న్యాయం నుంచుంటుంది. అందుకనే 5 సంవత్సరాలు నువ్వు ఆ రకంగా పాటు పడినా కూడా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏ రకంగా నువ్వు అడ్డంగాలు పెట్టినా కూడా ఆయన 3000 కిలోమీటర్లు
ఏ రకంగా పాదయాత్ర చేశారు ప్రజలంతా చూశారు. ప్రజలు చూసే ఇట్లాంటి సైకోని తరిమేసాల ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి మంచి పాలన తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడికి మళ్ళీ 4వ ముఖ్యమంత్రి చేసుకున్నారు. రెండవది జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడతాం కాదు, కదిలితే బుక్కులు తీసుకొని కదిలితే కాగితాలు తీసుకొని ఉన్న నీ కుటుంబం గురించి, నీ చెల్లి గురించి, నీ బాబాయ్ కూతురు గురించి, నీ బాబాయ్ కుటుంబం గురించి, నీ తల్లి గురించి, లాస్ట్కి నీ మేనల్లడు మేనగోడలంట వాళ్ళ ఆస్తి కూడా దోచుకుంటున్నావంట. అంటే ఎంత దుర్మార్గుడురా నువ్వు ఇవాళ నీ కుటుంబానికే సరిగ్గా చూడలేని వాళ్ళు ప్రజలకి ఏ రకం చూస్తారని ప్రజలు నీకు ఎట్లా నమ్ముతారు? అందుకనే ప్రతిపక్ష హోదాలో కూడా నీకు లేకుండా ఇవాళ నీకు తరిమేశారు. నువ్వు గమనించుకో జగన్మోహన్ రెడ్డి, నీ తోక ముడుచుకొని నీ ఉన్న 11 సీట్లలో ఆ 11 సీట్లో 8 సీట్లు కూడా ఖాళీ అయిపోతున్నారు. నువ్వు ఆ 2 సీట్లు పెట్టుకుని 1 సీటు నువ్వు ఉంటావు. బై ఎలక్షన్కి వస్తే నీకు దమ్ముంటే పులివెందులో బై ఎలక్షన్కి రా, లేకపోతే తోక ముడుచుకొని నీ తట్టా బుట్టా సర్దుకొని నీ పార్టీ ఖతం చేసుకుని వెళ్ళిపో. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీకి నేను అసలు రావాల్సిన అవసరం ఉంది, నా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాను, నేను అడిగే వాటికి దమ్ముంటే చంద్రబాబుని అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పమని చెప్పి కూడా మాట్లాడుకోవద్దు. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే అన్నారంత వెయిట్ వేస్తామని ఆల్రెడీ స్పీకర్ గారు సెలవించారు. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ముందు జగన్మోహన్ రెడ్డికి ఏ మొహం తీసుకుని వస్తాడండి? 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ పరిపాలన చేశాడు ప్రజలు చూశారుగా. ఆయన వచ్చి పరిపాలన చేసింది నారావారి కుటుంబం గురించి, నందమూరి గారి కుటుంబం గురించి, ఇంట్లో ఉన్న మహిళల గురించే. అసెంబ్లీలో అసభ్యంగా ఏ రకంగా మాట్లాడాడో ప్రజలు చూశారు కాబట్టి వాడు ఏ రకంగా మాట్లాడతాడు? మాటలు రావు ముందు. మాటలు అంటే 10th క్లాసు ఫెయిల్ అయిన వాళ్ళకి 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా చేసుకుని చూడండి, మా దురదృష్టం అప్పుడు 5 ఏళ్ళు. అందుకనే ఇలా యువత కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మైండ్ సరిగ్గా పెట్టుకొని 10th క్లాసు ఫెయిల్ అయిన వాడికి మనం సీఎంగా కూర్చోబెట్టుకుంటే మన పాలన ఈ రకంగానే ఉంటుందని వాడికి తరిమేశారు. ఇవాళ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతారు? అసెంబ్లీలో మాట్లాడటానికి ఏముంది తను? ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడటానికి చెల్లుబాటు లేనివాడు, మాట్లాడటానికి చేత కాదు. అవకాశం 8 నెలలు ఎన్నే కూటమి ప్రభుత్వం వచ్చి ఎక్కడైనా అవినీతి జరిగిందా? ఎక్కడైనా చెప్పిన మాట సూపర్ 6ల గురించి చేసుకుంటూ వస్తున్నారు బాబు గారు. నీలాగా లక్షల కోట్ల అప్పులు చేసేసి పారిపోవటం కాదు. ఉన్న ఇవాళ 11 సంవత్సరాలు నువ్వు బెయిల్ మీద తిరిగేవాడు ఇవాళ ఆయన వచ్చి అసెంబ్లీకి మాట్లాడటానికి తన మొహం చెల్లట్లేదు. రెండోది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇట్లాంటి వాడికి బెయిల్ రద్దు చేసి వెంటనే వీడికి జైలుకి పంపించాలా? ఎందుకంటే 11 సంవత్సరాలు బెయిల్ మీద ఎక్కడైనా ఉంటారా? ఎక్కడ లేదు. 3 నెలలు 4 నెలలు సంవత్సరం బెయిలు, 11 సంవత్సరాలు ఈ ఎదవకి ఎట్లా ఇచ్చారనేది ప్రజలు గమనించాలా. ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ ఇతని మీద చర్యలు తీసుకోవాలా. రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో మాట్లాడతామంటే పబ్జీ ఆడుకునే వాడికి ఇలా పులివెందల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. పబ్జీ ఆడుకునే వాడికి మేము ఎమ్మెల్యేగా ఏ రకంగా గెలిపించామని చెప్పి. అందుకనే దమ్ముంటే బై ఎలక్షన్కి ఆ సీటుకి పులివెందల రమ్మని చెప్పండి. ఇలా బీటెక్ రవి 3 లక్షల ఓట్లతో గెలుస్తానికి సిద్ధంగా ఉన్నారు. వీడికి తరిమి కొడటానికి అదే పులివెందల వాళ్ళు రెడీగా ఉన్నారు. మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి 2.0 అంటున్నాడు, దీనిపైన మీ స్పందన ఏంటి? 2.0 అంటున్నాడు. జగన్ 2.0 చూస్తారని అంటున్నాడు. జగన్ 2.0 అంటే కరెక్టేనండి వాడు చెప్పింది. ఎందుకంటే తన మాటలు వాస్తవాలు కరెక్ట్ చెప్తాడు. 2.0 అంటే 1+1 అంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఇంకొక ఎమ్మెల్యే ఉంటున్నాడు ఆయన పక్కన. అందుకనే 2.2 అంటున్నాడు. 2.2 కాదు 1.1. ఇతను వెళ్ళిపోతున్నాడు కాబట్టి, ఇతను జెండా మడత పెట్టుకుంటున్నాడు కాబట్టి తన పార్టీ జెండా కూడా కనపడకుండా ఎక్కడ బంగాళాఖాతంలో కలుపుతున్నారు కాబట్టి అందుకని 2.2 అంటున్నాడు. జగన్ టంగ్ స్లిప్ అయ్యావేమో 1.1 అంటే నువ్వు ఒకడివి, నీతో పాటు నీ తోక ఎవరైనా ఉంటే నీకు ఉండేవాడు ఉంటాడు తప్ప నీ దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా ఈరోజు ఈ పార్టీ కాదు, ఇది హత్యాచారం పార్టీ, ఇది డబ్బు పార్టీ. డబ్బు కోసం భార్యాభర్త భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి చంపడానికి కూడా సిద్ధమే. వాళ్ళు కుటుంబ సభ్యులకే చంపుతున్నారు. వాళ్ళు ఇలా చెల్లికి కూడా చంపడానికి చెల్లె చెప్పింది స్వయంగా, నాకు టెడ్ ఉంది,
ఢిల్లీ సుప్రీంకోర్టు అని ఆమె లెటర్ పెట్టింది. ఎందుకంటే నాకు టెడ్ ఉంది, నాకు సెక్యూరిటీని పెంచండి అని. అంటే నీ రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి నాకు నా అన్నతో టెడ్ ఉందంటే ఛీ, నీకు ఎందుకురా బాబా జన్మ? నువ్వు చచ్చేటప్పుడు ఆ డబ్బంతా వేసుకొని వెళ్తావురా? తల్లి జన్మించిన తల్లికి చంపుతున్నావు, తండ్రికి చంపుతున్నావు, బాబాయిని చంపుతున్నావు. అడి చూస్తే మేనగోడలు మీద కూడా చంపడానికి ప్లాన్ వేసావంటే ఏం చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చచ్చేటప్పుడు ఈ డబ్బులంతా నీ మీద వేయరు, అది గమనించుకో. నువ్వు బయట వాళ్ళతో చీ అనిపించుకున్నా కూడా జన్మించిన తల్లితో మంచిగా అనిపించుకో, అంటేనే నువ్వు భూమి మీద ఉంటావు. లేకపోతే ఇవాళ నీ తల్లి కౌంటర్ వేసింది చూడండి, ఇది కౌంటర్ దాగలా. నువ్వు ఆ రోజు నుంచే ఈ రోజు నుంచే నిజంగా నువ్వు చచ్చిపోయిన రోజు అని గుర్తుపెట్టుకో.